శరీరమునకు మాత్రమే సంబంధించినది కాదు. హింస అనేటటువంటిది మనసుకి కూడా సంబంధించింది. సీతమ్మని రావణుడు హింసించాడు. ఎలా? ఆమె ఎలా బ్రతకాలనుకుంటోందో శాస్త్రీయంగా అలా బ్రతకనివ్వలేదు. ఆ పాపానికే 10 తలలు తెగిపోయి. అందుకే శాస్త్రాన్ని చెప్పడానికి, ప్రమాణాన్ని చెప్పడానికి మాట యందు వ్యగ్రత ఉన్నా దోషం రాదు. ఎందుకని? అది సత్యాన్ని ఆవిష్కరిస్తోంది, ఒక పెద్ద ధర్మాన్ని చెప్తోంది. ఆ సత్యాన్ని ధర్మాన్ని చెప్పడం కోసం, 10 మంది యందు నిలబెట్టడం కోసం మాట యందు పారుష్యం వచ్చినా సరే అప్పుడేం దోషం రాదు. ఎందుకనంటే అది 10 మంది మనసుల్లోకి చొచ్చుకుపోవాలి. అందుకొని మళ్ళీ 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 దాన్ని గట్టిగా చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఆయనకి దోషం వచ్చిందా అంటే ఆయనకి దోషం రాదు. ఎందుకు దోషం రాదు అంటే ఒకటే కారణం,